ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా వేడివేడిగా ఎగ్ కీమా రైస్ ట్రై చేయండి. నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందైతే ఉడికించుకున్న ఎగ్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుముకొని పక్కన ఉంచుకోండి. ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక కప్పు కూడా వేసుకొని బాగా మగ్గించుకుంటూ రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, కారం, గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ముందుగా తురిమి పక్కన ఉంచుకున్న ఎగ్ కీమా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉడికించుకున్న పొడిలాడే రైస్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ అయితే స్పైసీగా నిమ్మకాయ పిండుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేసి కామెంట్